యెషయా 41వ అధ్యాయం. ద్వీపములారా, నా ఎదుట మౌనముగా నుండుడి. జనములారా, నూతన బలము పొందుడి. వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను. వాద్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోపరుచుచున్నాడు. ధూళివలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఎగిరిపోవు పొట్టువలె అతని ఇంటికి వారిని అప్పగించుచున్నాడు. అతడు వారిని తరుముచున్నాడు. తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవలే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు. ఎవడు దీని గురించి ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడైనను యెహోవానగు నేనే మొదటివాడను, కడవరి వారితోనూ ఉండువాడను. ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి, భూదిగంతములు వణుకుచున్నవి. జనులు వచ్చి చేరుచున్నారు. వారు ఒకనికొకడు సహాయము చేసుకొందురు. ధైర్యము వహించుమని ఒకనితో ఒకడు చెప్పుకొందురు. అతుకుటకును గుచ్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరచును. సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును. విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును. నా సేవకుడు అయిన ఇజ్రాయేలు, నేనేర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోవుదువు. నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, అభావులగుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్పజన్మగు ఇజ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టుబడి పదును గల కొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు. దీనదరిద్రులు నీళ్లు వెదకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబకజేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. వాద్యమాడునని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరచి మా ఎదుట తెలియజెప్పుడి. పూర్వమైన వాటిని విశదపరచుడి. మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకొనున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము. మేము ఒకరినొకరము సాటి చేసుకొని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి. మీరు మాయా సంతానము, మీ కార్యము శూన్యము, మిమ్మును కోరుకొని వారు హేయులు. ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను,
నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద తొక్కునట్లు, కుమ్మరి మన్ను తొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును. మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన వాడెవడు? ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పిన వాడెవడు? దానిని తెలియజెప్పు వాడెవడనూ లేడు, వినిపించు వాడెవడనూ లేడు, మీ మాటలు వినువాడెవడనూ లేడు. ఆలకించుడి, అవియే అని మొదట సీయోనుతో చెప్పిన వాడను నేనే. యెరూషలేమునకు వర్తమానము ప్రకటింపునొకని నేనే పంపితిని. నేను చూడగా ఎవడునూ లేకపోయెను. నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను. వారందరూ మాయాస్వరూపులు, వారి క్రియలు మాయ, వారి పోత విగ్రహములు శూన్యములు, అవి వట్టి గాలి అయి ఉన్నవి. 42వ అధ్యాయం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవా నగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవరికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. మునుపటి సంగతులు సంభవించను గదా, కొత్త సంగతులు తెలియజేయుచున్నాను. పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను. సముద్ర ప్రయాణము చేయువారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతము పాడుడి. భూ దిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. అరణ్యమును దాని పురములను, కేదారు నివారు గ్రామములను బిగ్గరగా పాడవలెను. శల నివాసులు సంతోషించుదురుగాక. పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను కొనియాడుదురుగాక. ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక. యెహోవా సూర్యుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును. ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనుపరచుకొనును. చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని, ఊరకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయుచు ఒగర్చుచు రోజుచూ ఉన్నాను. పర్వతములను కొండలను పాడు చేయుదును, వాటి మీది చెట్టు చేమలన్నిటినీ ఎండిపోచేయుదును. నదులను ద్వీపములుగా చేయుదును, మడుగులను ఆరిపోచేయుదును. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలం సిగ్గుపడుచున్నారు. చెవిటివారలారా వినుడి, గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరనూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుకొని
చిక్కుపడి ఉన్నారు. వారు బందీగృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలేరి, విడిపించువాడెవడనూ లేడు. బడిరి, తిరిగి రప్పించుమని చెప్పువాడెవడనూ లేడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి. వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి. ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి. యాకోబును దోపు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొని వారికి ఇజ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా. కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధబలమును కుమ్మరించెను. అది వాని చుట్టూ అగ్ని రాజేసెను. అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు. 43వ అధ్యాయము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నగు నేను నీకు దేవుడను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషును శెబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తప్పించెదను. పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరం నుండి నా కుమారులను, భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని. వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా, గుంపు కూడి రండి. జనములు కూర్చబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమయని ఒప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతుల నుండి విడిపించగలవాడెవడనూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడును అయిన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని. నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీయులను పడవేసేదను. యెహోవా నగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. ఇజ్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును. సముద్రములో త్రోవ కలుగజేయువాడను, వడిగల జలములలో మార్గము కలుగజేయువాడును, రథమును, గుర్రములను, సేనను, శూరులను నడిపించువాడు నగు యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు. వారు లయమై జనుపనార వలె ఆరిపోయిరి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి. ఇదిగో, నేను నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకును అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను. ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుట లేదు.
ఇజ్రాయేలు, నన్ను గూర్చి నీవు విసికితివి కదా. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. నీ బలుల చేత నన్ను ఘనపరచవలేదు. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనును. నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము. నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వాద్యమును వివరించుము. నీ మూల పితరుడు పాపము చేసిన వాడే. నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరచి తిని, యాకోబును శపించి తిని, ఇజ్రాయేలును దూషణ పాలు చేసి తిని.